నమస్తే సామ 6 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీటీసీల వినతి మేరకు ఎంపీడీఓ వైఖరిపై అత్యవసర సమావేశాన్ని ఎంపీపీ కొప్పు సుకన్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి 3 ఎంపీటీసీలు మాత్రమే రావడంతో కోరం లేనందున సమావేశం జరగకపోగా సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించి ఎంపీపీ బయటకు వెళ్లారు. అనంతరం మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశ మందిరానికి రాగా హాజరైన 6 మంది ఎంపీటీసీలలో అందరూ కలిసి ఆమోదిస్తే ఎవరైనా ఒక ఎంపీటీసీ అధ్యక్షతన సమావేశం నిర్వహించుకోవచ్చని ఎంపీడీఓ మమతాబాయి సూచించగా నందివనపర్తి ఎంపీటీసీ రజితారాజు నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, పిఎస్సిఎస్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి ముఖ్యులుగా పాల్గొన్న సమావేశంలో సర్పంచులు ఉదయశ్రీ జగదీష్, బి కృష్ణ, రమేష్, సంతోష్, ఎంపీటీసీలు శివలీల, శారద ఇతరులు మాట్లాడుతూ ఎంపీపీ, ఎంపీడీఓ మమతాబాయి మధ్య వ్యక్తిగత వివాదాలుంటే పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించి సమావేశం వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపీడీఓకు మద్దతు ఇస్తున్నామని, ఎంపీడీఓ ఎంపీపీకి నచ్చలేదని బదిలీ చేయమనడం సరికాదని, అలా ఎంతమందిని బదిలీ చేస్తారని, అలా చేయడం వల్ల మండల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ తన వైపు నుంచి ఏ ఇబ్బందులు ఉన్నాయో సమావేశంలో స్పష్టం చేస్తే సభాముఖంగా సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉండేదని అన్నారు. అధికారికంగా ప్రోటోకాల్ పాటించకపోతే ఇబ్బందులు ఏవైనా ఉంటే ఉన్నతాధికారులకు తెలిపాలని అన్నారు. ఏ విషయంలోనైనా ఎంపీపీకి సహకరిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో పలువురు సర్పంచులు హబీబుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మాకేం తెలుస్తలేదండి. మాకు ఇక్కడ మరి దేని గురించి పిలిచినా ఉండి మాకు సమాధానం చెప్పాలి. మీ అంతా మీరు రావడం, ఫోన్ చేయడం, పిలవడం, మీ అంతా మీరంతా వెళ్ళిపోవడం, ఇది ఏంటి? ఇంతవరకు సబబు ఇది. మాకు అవసరం లేదండి. ఎంపీటీసీలకు అవసరం లేదా అని చెప్పండి. అది కూడా మరి మాకేం పని పాట లేకుండా మా పని అంతా చేసి పెట్టుకొని ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడం, సంతకాలు పెట్టడం, కోరం ఉందని ఇంకా మీ పనులు మీరు చూసుకోవడం, ఇంకా మాకైతే ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి గెలిచి కూడా మేము ఏ పని కూడా నోచుకోలేకపోతున్నాం. ఊళ్ళో మాకు చాలా అవమానం పరుస్తున్నారు. మాకు కూడా ఏ పని లేదు. మీరు మండలంకి వెళ్ళి తెచ్చుకోమంటారు. మండలంలోనే మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరు. మీరు ఎంపీడీఓ మీరు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. మీరు గొడవలు ఆడుకొని మా ఎంపీటీసీలకు చాలా అవమానం అవుతున్నది. ఇక్కడ మాకైతే ప్రతి ఊళ్ళో ప్రతి ఎంపీటీసీకి అవమానమే ఉంది. ఏ పని కూడా నోచుకోలేక మేము జనాలు కూడా ఏం చెప్పుకోలేకపోతున్నాం. మేము మరి ఇది ఎందుకు అవుతున్నది? మండలంలో ఈ మండలం ఫస్ట్ వెనకబడిపోయింది. ఏ పనికి నోచుకోకుండా ఇంకా మరి ఇట్లాంటి గొడవలు పెట్టుకొని మొత్తమే మండలం మొత్తమే వెనకబడిపోతున్నది. అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాం. అభివృద్ధి మేము పదవిలో కూడా ఉండి కూడా మేము ఏం పని చేయలేకపోతున్నాం. మరి దేని గురించి ఇది ఎందుకు అవుతుంది? ఇవన్నీ ఇది పార్టీ పరంగా నడుస్తున్నావా, దేని పరంగా నడుస్తుందో మాకైతే తెలియదు. మాకు కూడా అన్ని విషయాలు తెలిసిన మేము ఇప్పటి నుంచి మీటింగ్లకు అటెండ్ అయితే లేకపోతే అటెండ్ కావడం. కొంతమంది ఒకలా చూస్తున్నారు, మరికొంతమంది వేరేలా చూస్తున్నారు. అంటే మీకు ఇవాళ ఫేవర్గా ఉన్నటువంటి ఎంపీటీసీల మద్దతు చూసుకొని ఎంపీడీఓ వేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత కారణంతో మీరు ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే మీరు అభివృద్ధిలోనూ ఏ విధంగా ముందుకు రావట్లేదు. మా ఎంపీటీసీలను మీరు ఎందులోనూ సహకరించట్లేదు.
అయితే అప్పుడు ఎంపీపీ గారు మీరు అట్లాగా మీరు వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఖచ్చితంగా మీరు ఏదైనా కానీ ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా నా అనుమతి లేదే ఏర్పాటు చేయవద్దు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ తర్వాత నుంచి పర్వాలేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు చెప్పడానికి. నా పనిలో రెగ్యులర్గా నా డ్యూటీలో భాగంగా నేను ఈ విధంగా నేను అంటే డెఫినెట్గా మీకు తెలియకుండా చేసే అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మీరు నేను మండలంలో ఎంపీడీఓ ఎంత ముఖ్యమో ఎంపీపీ గారు కూడా అంత ముఖ్యం కాబట్టి మీ సమక్షంలోనే మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా అని చెప్పేసి వారికి ప్రతి మీటింగ్ కూడా వారు లేకుండా ఏ మీటింగ్ కూడా మండలంలో ఆర్గనైజ్ చేయలేదు. ఈవెన్ ప్రతి బుధవారం నాడు ప్రత్యేకించి నా స్టాఫ్తో అంటే పంచాయతీ కార్యదర్శులు టీఏల పంచాయతీ సిబ్బంది మన ఈజీఎస్ సిబ్బందితోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటాము. కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం. ఆ మీటింగ్లో కూడా మీ సపరేట్ స్టాఫ్ మీటింగ్ కూడా నేను కంపల్సరీ అటెండ్ అవుతాను అన్నారు. సరే మంచిదే, దానికి కూడా నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. నేను సపరేట్గా వేరే ఎక్స్క్లూజివ్గా వేరే ఎజెండా ఏమి ఉండదు. అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎంతవరకు జరిగింది ఏంటి అవే కాబట్టి ఇంకా మీరుంటే మాకు ఇంకా మంచిదే. ప్రత్యేకంగా మండలంలో ఏమేమి జరుగుతున్నాయి, ఏ విలేజ్ ఎంతవరకు ప్రోగ్రెస్ ఉన్నది అనేది మీకు వెంటనే తెలుస్తాయి. వారం వారం మీకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రండి అని నేనే ఆమెని ప్రతి మీటింగ్కి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఏదైనా స్కీమ్స్ కానీ కొత్త ప్రోగ్రామ్స్ కానీ ఏమున్నా కానీ వెంటనే ఆమె నాకు ఇది చెప్పలేదు కదా అనే అవకాశం కూడా ఇవ్వకుండా నేనే ముందుగానే ఆవిడ రాగానే ఈ విషయాలన్నీ తెలియజేయడం, అవసరమైతే ఫోన్ అన్నా చేసి ఎప్పటికప్పుడు ఆమెకి ఈ అంశాలు తెలియజేస్తూనే వచ్చాను. అయినా కూడా తను ఎప్పుడు సేవలు అవసరం లేదన్నారు కానీ మాకు మీరు మంచి గైడెన్స్ ఇస్తున్నారు. మాకు ఊర్లలోకి వచ్చి ప్రతి ఒక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ సేవలు మాకు అవసరమే. అందరు సర్పంచ్ల తరఫున నేను చెప్తున్నా, మీరు మాకు కావాలి. ఎవరికి ఇస్తున్నారు నిధులు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు? నేను ఇక్కడ విన్నా, ఇక్కడ గడ్డి అంట, అది కూడా సరిగ్గా లేదు. మండల ఆఫీస్ లో సెంటర్ లో ఒక చౌకస్ కోసం గడ్డి పెడితే దానికి 2 లక్షల రూపాయలు పెట్టిండ్రు. అది వాస్తవానికి సర్పంచ్ అందరూ కూడా మోటివేట్ అయ్యి గతంలో వినయ్ కుమార్ గారు ఉన్నప్పుడు అందరూ వరకు జమ చేసిన డబ్బులు సర్పంచుల సంఘం నుంచి 25,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. దానికి కూడా బిల్లు పెట్టుకున్నారు ఇవాళ. అది ఆ కరప్షన్ జరుగుతూ ఉంది. వాటిపైన మీరు సమాధానం చెప్పగలుగుతారా? లేదు. ఇంతసేపు అధికారులను భయపెట్టడము, బెదిరించడము ఇది కరెక్ట్ కాదు. యాచారం మండలం అనేది రాష్ట్రంలో ఒక పార్ట్ ఉన్నతంగా గౌరవంగా మండల ప్రజల అభిమానాలను పొందే విధంగా పనిచేయాలి. కానీ ఎంతసేపు ఏదో నా పర్సనల్ ఎజెండా ఫుల్ఫిల్ అవ్వాలి, నేనేదో ఎదగాలి, రాజకీయంగా మా పార్టీకి నేను సేవ చేసేస్తున్నా, మా పార్టీకి టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా నేను డామినేట్ చేస్తూ బీజేపీ కోసం స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నానంటే కనబడతా ఉంది. రాష్ట్రంలో పూచిగా చూపించి అదే పూచిగా తెప్పించి ఆ పదవులు పొందాలి, వాళ్ళ పార్టీ పెద్దల మన్నన పొందాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన వారికి ఎటువంటి ఆలోచన లేదని కనబడతా ఉంది. సో ఇది చాలా బాధకరం. కనీసం చర్చించుకోవడానికి కూడా చాలా బాధాకరం. ఒక ఎడ్యుకేటెడ్ అయ్యండి ఎంపీకి ఒక మహిళ అయ్యండి ఒక గిరిజన మహిళ పైన అడ్డగోలు కాదు కూడా రాజకీయ నాయకులు వారు రాజకీయ నాయకుల సరే ప్రజలకు ఎలాగో ఒక థాట్ వచ్చింది పాలిటిక్స్ పైన. రాజకీయ నాయకులు 100 చెప్పుకుంటారు, అంతా 50 నిజాలు 50 అబద్ధాలు అనుకుంటారు. అధికారులు కూడా దాంట్లో లాగేస్తారా? మరి ఎవరు పనిచేయాలి? మరి ఎందుకు మన అధికారులు ఈ వ్యవస్థ ఎందుకు, ఈ ప్రొసీజర్ అంతా ఎందుకు? ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. మరి నేను ఎంపీపీనైనా యాచారం నాది, నా సొంతం, నా ఇష్టానుసారం నేను నడుస్తుంటే పద్ధతి కాదు. 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు. వారందరూ కూడా సమాధానం చెప్పుకుంటూ ఎంపీ గారు పరిపాలన కొనసాగించాలి. ఇంకా ఈరోజు జరిగిన చాలా అవమానకరం. ఎవరడికి రని సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు, ఎవరి కోసమని ఏ అభివృద్ధి పని ఆగిపోయిందనే సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు, ఏ ఊర్లో అభివృద్ధి జరగలేదు, ఏ ఊర్లో అది భయంకరమైన సమస్య ఉందని సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు నాకు తెలియదు. మనం అధికారులను కూర్చోబెట్టుకొని సమన్వయంతో పనిచేస్తే మనం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ముందుకు పోగలుగుతాం. అక్కడ విఫలమైనప్పుడు మనం రేపు
గ్రామాలలో పోయినప్పుడు ప్రజలకు జవాబుదారుగా మనం ఉంటాం కాబట్టి ఇక్కడ మనం ఫెయిల్ అయితే ప్రజల ముందు కూడా చురుకనవుతాం కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము అధికారులతో కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకవేళ కానప్పుడు ఈ మండల స్థాయి కాబట్టి మనకు అత్యంత ప్రీతి మాత్రుడైన మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చినా కానీ ఆయన కూడా పరిష్కారం చేసి బయటికి లీడ్ కాకుండా ఏదో ఒక రకంగా సమన్వయం చేస్తుండే. మన ఎమ్మెల్యే గారు కూడా పార్టీలకు అతీతంగా మొన్న చింతల గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఎంపీ గారు రాకుండా కానీ 1కి 4 సార్లు ఎంపీ గారు రాలేదని నాకు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే సమన్వయంతో ముందుకు పోతేనే ఏదైనా కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అక్కడ కానీ లేకపోతే మండల లెవెల్ కానీ మండల స్థాయిలో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేటివి. ఇటువంటివి బహిర్గతమైనప్పుడు ప్రజల ముందు మనం హామీలు ఇచ్చి ఒక 5 ఏళ్ళు పరిపాలన అందిస్తామని వచ్చి ఇక్కడ వచ్చి మనము టైం ఇచ్చిన అమూల్యమైన టైంని మనం వేస్ట్ చేసుకుంటే ప్రజల ముందు రేపు జవాబుదారీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎంపీడీఓ గారు అయితే అధికారి ఇక్కడ కాకపోతే ఇంకో దాన్ని పనిచేస్తానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడో పని చేసుకుంటూ ఇక్కడ వస్తారు. మండలం డెవలప్ కొరకే వాళ్ళది అనునిత్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ కాకపోతే ఇంకో దాన్ని పనిచేస్తారు. వాళ్ళతో సమన్వయంతో మనం ముందుకు పోతేనే వాళ్ళు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో మనకు కొన్ని సూచన సలహాలు మనం ఉన్నంత కాలం మనకు మన చేత చేయించుకుంటూ సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులతో సమన్వయం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అధికారులతో విరోధం పెట్టుకుంటే ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించి సమస్య ఏందో తెలుసుకున్నాను వచ్చేసరికి ఎంపీ గారు లేకుండా ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళ అభిప్రాయాలు అంటే సమస్య ఏందో అర్థమైంది కానీ ఏకపక్షంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఉండి చెప్తే మనం ఏదో సమన్వయం చేసి వెళ్ళిపోతే మంచిగా ఉండేది అనుకున్నా కానీ ఇక్కడ అటువంటి జరగలేదు. ఎంపీ గారు పిలిచి లేదు చెప్పకుండా మనం మూసగట్టి తర్వాత అయిపోయిందంటే మేము మూసలు వేస్ట్ కదా అంటే మేము ఒకరి కోసం ఇంతమంది పిచ్చోళ్ళమా ప్రజాప్రతినిధులమంతా. హాఫ్ అన్ అవర్ తర్వాత మీటింగ్ జరుగుతుంది అంటేనే ఉంటాం, తర్వాత కూడా జరగదంటే కూర్చొని వేస్ట్ కదా. ఇక్కడ పిచ్చోళ్ళం కాదు కదా. అన్న చైర్మన్ రాజరెడ్డి అన్న గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అత్యవసర సమావేశాన్ని బట్టి గౌరవ ఎంపీపీ గారు వాయిదా వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకంటే మేము అన్ని గ్రామాల నుంచి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎన్నో పనులు వదులుకొని అర్ధగంట లేట్ అయితే మేడం గారు ఒక గంట వాయిదా వేసి వాళ్ళ మీటింగ్ కోసము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం అనేది ఈ మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపేయడానికి వచ్చినటువంటి ఎంపీడీ మేడం గారి మీద అనేకమైన ఆరోపణలు చేసి మేడంను వాస్తవానికి ఈ మండలం కాకపోతే ఇంకో మండలానికి వెళ్తారు మేడం. ఈ మండలానికి ఎంపీడీఓ వస్తుందని కూడా ఈరోజు ఇష్టపడతలేదు. ఇలాంటి ఒక గిరిజనమైన ఆఫీసుల మీద ఇదే స్థానంలో ఒక బీసీ కానీ ఓసీ సంబంధించినటువంటి ఎంపీడీఓ మేడం ఉంటే ఈరోజు ఎస్ఎస్ కేసు పెట్టింది గౌరవ ఎంపీగా. గతంలో ఎమ్మెల్యే మీద అనేకమైన కేసులు పెట్టి స్వార్థ కేసులు తేవడం జరిగింది. వాస్తవానికి అధికారులను భయభక్తులకు గురి చేస్తే ఈ మండలానికి అధికారులు కూడా వచ్చి మారుమూల రంగారెడ్డి జిల్లాలో ఈ మండలం వెనుకబడిన మండలం అని ఈ మండలానికి నేను ఆఫీసర్ రావడానికి కూడా ఇష్టపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎంపీపీ తీరు మార్చుకొని వాస్తవానికి మండలానికి ఎంపీడీఓ మేడం గారికి 11:30 కల్లా ఇక్కడే ఉన్నాం కానీ తను 11:30కి వెళ్ళిపోయారు. కోరం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము అంటే 11:30 తర్వాత కూడా 1 అవర్ వరకు మనకు జరిపించుకోవాల్సి ఉంటుంది. కానీ తను అధికారులు చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయింది. అంటే మరి ఈ అత్యవసర మీటింగ్ ఎందుకు పెట్టుకుంది, అసలు సమస్య ఏంటి మాకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరము రావడం జరిగింది. తన సమస్య ఏంటి అని చెప్పకుండా తను వెళ్ళిపోతే మాకు ఈ సమస్య ఎలా అర్థమవుతుంది, అసలు తన ప్రాబ్లం ఏంటి ఏది చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే సరే ఇప్పుడంటే ఈ మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా మీటింగ్ చేయవా, జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది, నువ్వు ఈరోజు ఇలా వెళ్ళిపోయావు, నెక్స్ట్ టైం మేము ఎలా రావాలి, నెక్స్ట్ టైం మేము ఇట్లనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే ఈరోజు ఇలా వెళ్ళిపోయిందని చెప్పేసి
ఇప్పుడు మాకు ఫండ్ ఎంత వచ్చింది అనేది ఎవరి ద్వారానో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు ఇచ్చేటటువంటి గౌరవం మాకు ఎంపీటీసీలకు ఇచ్చేటువంటి గౌరవం ఏడ ఉంది? అసలు మేము మా ఎంపీటీసీలో అసలు ఎవరు చెప్పుకోవాలి? మాకు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మీరు ఏమైనా పని చేస్తున్నా అంటే మేము ఏం చేయలేక చెప్పలేకపోతున్నాం. అసలు మాకు ఇట్లాంటి ఫండ్స్ కూడా ఇవ్వకపోతే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే మరి మేము ఉన్నది దేనికి? ఇక్కడ మీరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిరాహార దీక్ష చేస్తే మీరు ప్రజా సమస్యలు ఎవరైనా రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మీరు ఎంపీడీఓపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మరి ఆ సమస్య ఏంటి అనేది మాకు ఇవాళ అందరం వచ్చినాం ఇక్కడికి, అందరం ముందర చెప్తే కదా మాకు కూడా తెలిసేది. మేము కూడా మీకు అది కరెక్టా, ఎంతవరకు కరెక్ట్? సరే మీరైతే మీరు కరెక్ట్ ఉంటే మీకు సపోర్టెడ్గా ఉంటాం. మీరు ఇవాళ తప్పించుకొని వెళ్ళిపోతే మీకు సపోర్టెడ్గా ఇక ముందు మీరు సపోర్టెడ్గా మీకు ఎలా చేస్తాం చెప్పండి. మాకైతే ఎంపీడీ గారి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. మరి ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మరి ఆమె ఏ విధంగా ఉంటున్నారో వాళ్ళని తీశారు. మరి ఈ రోజు ఎస్టీ మహిళను కూడా ఆమెని చూడకుండా, ఆమె ఒక మహిళను కూడా చూడకుండా ఆమెపై వేధింపులు ఆమె చేస్తున్నారు. ఏవేవో ఆరోపణలు ఆమె చెప్తున్నారు. మరి ఆ ఆరోపణలు చెప్తూ అడుగుదామని ఈరోజు అందరు వచ్చినా కానీ తను లేకుండా ఉన్నా కానీ అందరు వచ్చినాక కూడా వెళ్ళిపోయారు. మరి తను చాంబర్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అంటే నిలదీస్తారని భయంతో వెళ్ళిపోయారా? మరి నాకే ఉన్నా మీకు కూడా ఉన్నాయని మాకు కూడా అడిగితే మేము కూడా చెప్తాం కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లేని. తను ఏది అడగకుండా మేము వచ్చాము 11:30 కన్నా ఇక్కడికి వచ్చేసాము. వచ్చినాక కూడా ½ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తున్నాం. తను ఉన్నా కానీ మేము మమ్మల్ని చూసి కూడా వెళ్ళిపోయారు. మరి చెప్తున్నా కానీ మేము వచ్చామన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ వెళ్ళిపోయారు. మరి ఏంటిది కారణం? ఏది అడగకుండా ఒకరే మరి మౌన దీక్ష చేస్తూ హాస్పిటల్కి ఇట్లా గతంలో కూడా ఎమ్మెల్యే గారి పైన ఏవేవో ఆరోపణలు చేశారు. ఇలాంటివన్నీ ఆమె చేస్తుంటే మరి మండలం పరుగు పోతుంది ఆమె వల్ల. ఒకరు ఏ ఊర్లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. వస్తున్నాను, ఈ ఫండ్స్ ఉన్నాయి లేవు. మరి ఎంపీటీసీలో కూడా మాకు ఏదైనా ఫండ్స్ వచ్చినాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. మరి ఆమె ఎంతవరకు కరెక్ట్గా చేస్తుంది? ఆమె ఎంతవరకు కరెక్ట్గా నిర్వహిస్తుంది? అంటే ఒక ఎంపీపీగా నేను నడుచుకుంటున్నానని ఆమె ఎంతవరకు కరెక్ట్గా చెప్పుకుంటుంది? ఎంతసేపు తనగా పరువు గురించి కాదు, ఒక పని గురించి కొట్లాడాలి, ప్రజల గురించి కొట్లాడాలి. తన వల్ల ఇప్పుడు అధికారుల నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తే మేము కూడా సహకరిస్తాం. తనకి తన సొంతంగా ఏదో ఆలోచించుకొని తన సొంత నిర్ణయాలు తీసుకొని ఆమె మీద చెప్తుంటే ఇక మేము సరే అడుగుదామన్నా వచ్చినా కానీ ఆమె వెళ్ళిపోవడం ఇదేదో కరెక్ట్ కరెక్ట్గా. కానీ ఏది చెప్పకుండా మీరు సడన్గా వెళ్ళిపోవడం, నాకు గౌరవించట్లేదు, నాకు చెప్పట్లేదు అని మీ సొంత గురించి మీతో పాటు మీరు మౌన దీక్ష చేస్తాం. ఏది చెప్పకుండా మీరు వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు సమావేశం ఇట్లా ఎంపీ గారు లేకుండా మేము జరుపుకోవాల్సి వస్తుంది. మరి ఇదే 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు లేట్ అయితే మీరు వెళ్ళిపోయారు కదా. ప్రతి మీటింగ్ లో కూడా మీరు అట్లాగే వెళ్ళిపోవాలి. జరపకూడదు, ఏ మీటింగ్స్ కూడా జరపకూడదు. 10 నిమిషాలు మేము లేట్ వస్తాయి. జనరల్ బాడీ మీటింగ్స్ అయితే 12 వరకు ఉంటారు, 12 గంటల వరకు కూర్చుంటారు. మరి ఈ మీటింగ్స్కి ఎందుకు? అత్యవసర సమావేశం అంటే మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. మనం వచ్చినా కానీ మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడం ఇదేదో ఫోన్ చేస్తే కూడా రాదు. వాళ్ళు ఏమడుగుతుందంటే వార్డు నెంబర్ల నుంచి అడుగుతున్నారు. ఎమ్మెల్యే పనులు కానీ ఏవి ఏపీ పనులు మండలంకి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? సర్పంచులు అడుగుతురు, వార్డు మెంబర్లు అడుగుతురు, ఊళ్ళో తిరిగితే కూడా మొన్న ఎంపీ మేడం తిరిగినా కూడా మొత్తం తిరిగినప్పుడు ఇట్లా మాకు ఏమడుగుతారంటే మేడం మేడం ఉండాలి చెప్పి మేడం ఇట్లా ఊర్లో ఏమీ చేస్తలేరు మీరు ఎంపీకి కాదని అడుగుతారు. మరి మీరు ఏం చెప్తారు చెప్పండి. వెళ్తాడు అన్నప్పుడు ఫస్ట్ మాకు చెప్పాలి కదా కనీసం నీకు ఇప్పటికిప్పుడే ఎంత బాగాలేకుండా సభ ఎందుకు పెట్టిరు ఏందని దేని గురించి అనేది చెప్పాలి కదా. మాకు ఫోన్ చేసి నీకు ఎంత బాగాలేకుండా ఇంత బాగాలేదని చెప్పాలి. ఇంత దూరం మాకేం పనిలేక వచ్చినావా? లేకపోతే ఇలా కాకుండా ఇంకా రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకా తర్వాత పెట్టినప్పుడు కూడా మేము కూడా రాము.